ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. మనం కొద్దిగా బ్రాడ్గా అనాలిసిస్ చేద్దాము. గత 20 రోజుల నుండి చూసుకున్నట్టయితే మార్కెట్ నవంబరు డిసెంబర్లలో నుండి ఈ విధంగా ఇక్కడ ఒకసారి ఈ పాయింట్ని తర్వాత ఈ ఏరియాలో ఇక్కడ టచ్ చేసింది. తర్వాత మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ గీశాను. సో ఈ విధంగా మనకు ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. సో అది మనకు ఈ 2 రోజులలో మళ్ళీ దాన్ని రెస్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ పైకి వెళ్తే ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ దాకా వెళ్తుంది. సో ఈడ పైకి వెళ్ళేసి ఇక్కడ టచ్ చేసేసుకొని ఇటు రావడం అని ఉండొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకి సో ఈ ఏరియాలో చూసుకుంటే దీన్ని ఇది సో ఇది హై, దీన్ని హైని ఇది బ్రేక్ చేయలేదు, దీన్ని ఇది బ్రేక్ చేయలేదు. సో నిన్న కూడా మార్కెటు కరెక్ట్గా ఇదే ఏరియాలో వచ్చి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ చిన్నగా సైడ్ వేస్గా వచ్చింది. సో ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే ఈ సెంటర్ లైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ టచ్ అయ్యి కిందికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ బ్రేక్ అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ నుండి బ్రేక్ చేసుకుంది, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ డౌన్కి వస్తున్నా అన్నది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి రెండోసారి దీన్ని బ్రేక్ చేసింది, ఇక్కడ మూడోసారి బ్రేక్ చేసింది, 1 2 3 అంటే ఈ సెంటర్ లైన్ని. సో ఇప్పుడు ఈ సెంటర్ లైన్ని మనకి ఇప్పుడు బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. ఇది సో అది చూడాలి. సో ఇక్కడ అంటే ఈ లైన్ని ఒకసారి బ్రేక్ చేసి పైకి వెళ్ళింది, రెండోసారి బ్రేక్ చేసి పైకి వెళ్ళింది, ఇక్కడ మూడోసారి బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇప్పుడు మూడోసారి బ్రేక్ చేసింది. సో నాలుగోసారి దీన్ని బ్రేక్ చేస్తుందా ఇక ఈ లైన్ని, అది చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు ఈరోజు నేను ఒక ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాను. చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది రెసిస్టెన్స్ దగ్గర. సో ఆ ఏరియాలో 1 లాట్ తోటి తీసుకున్నాను. ఇది ఇంకా కొద్దిగా ముందు తీసుకుంటే అయిపోయేది, కొద్దిగా మూమెంటం కింద పడ్డ తర్వాత తీసుకున్నాను. కానీ సెకండ్ క్యాండిల్ మార్కెట్ పైకి తీసుకెళ్ళింది. సో సడన్గా నేను మళ్ళీ సిఈ సైడ్ ఎంటర్ అయ్యాను. అంటే మార్కెట్ ఇంకేమైనా బుల్లిష్గా పైకి వెళ్ళిపోద్దేమో అనుకొని పైకి ఎంటర్ అయ్యాను. సో సిఈ సైడ్ ఎంటర్ అయితే నేను అది లాస్ వచ్చేసింది. మళ్ళీ దాని లాస్ని కట్ చేసేసి మళ్ళీ పిఈ సైడ్ కిందికి ఎంటర్ అయ్యాను. సో దానివల్ల మళ్ళీ లాస్ వచ్చేసింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్లు అంటే కొద్దిగా స్టార్టింగ్ ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. అంటే వెంటనే ఒక మూమెంట్ కిందికి పోతుందా అంటే కిందికి పోలేదు, స్లోగా కిందికి వచ్చింది. మళ్ళీ అక్కడ కిందికి వచ్చేసి మళ్ళీ మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళింది. సో అంటే స్లోగా డైరెక్షన్ని కూడా చాలా ఆపరేటర్ చాలా స్లోగా డౌన్ చేస్తూ వెళ్ళాడు. సో దానివల్ల మార్కెట్ ప్రీమియం అనేది పెరగలేదు. సో మనం కూడా రిటైలర్స్ ఒక కన్ఫ్యూజన్కి వెళ్ళిపోయాము. సో ఒక క్లారిటీ ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనేది అయితే ఉంది. కానీ మొన్న ఈ వైబ్రెంట్ సమ్మిట్ గుజరాత్లో జరుగుతున్న టైంలో ముఖేష్ అంబానీ తర్వాత ఈ నరేంద్ర మోదీ వీళ్ళ కొన్ని ప్రాజెక్ట్స్ వలన సడన్గా రిలయన్స్ కూడా కంటిన్యూస్గా రిలయన్స్ ఒక 130 పాయింట్ల దాకా చాలా నిన్నటి మార్కెట్లో బాగా రిలయన్స్ బాగా పెరిగింది. సో దాని ఎఫెక్ట్ వలన సో నిన్న మార్కెట్ అప్ వెళ్ళింది. సో దాన్ని అదే ఆపరేటర్స్ కూడా అందరూ దాన్ని బైని అలాగే హోల్డ్ చేశారు కాబట్టి మార్కెట్ కిందికి రానియలేదు. అందరూ కిందికి వస్తుందని ట్రై చేశారు. కానీ అది స్లోగా ఆల్మోస్ట్ 2 o'clock దాకా మార్కెట్ కిందికి వస్తుంది. కానీ వెంటనే ప్రీమియం అయితే పెరగట్లేదు, స్లోగా వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాది మొత్తం సి సైడ్ అంటే పైకి వెళ్తుందేమో అన్నట్టుగా అంటే నిన్న మార్కెట్ బుల్లిష్ కదా. సో ఈరోజు కూడా ట్రాప్ చేసేసి పైకి వెళ్తుందేమో అన్నట్టుగా మార్కెట్ అట్లా బిహేవ్ చేసింది. సో ప్రతిసారి నేను కిందికి ఎంటర్ అయ్యి హోల్డ్ చేసి ఉంటే నాకు మంచి ప్రాఫిట్ వచ్చేది. కానీ కంటిన్యూస్గా వాడు ఒక ట్రాపీ మార్కెట్గా చూపించాడు. నిన్నటిది ఈరోజుది ఒక డైరెక్షన్ అనేది క్లియరిటీ లేదు. ఒక రేంజ్లో ఇరుక్కుపోయినట్టుగా ఉంది మార్కెట్. నిన్న కూడా అలాగే ఒక రేంజ్లో మార్కెట్ ఇరికిచ్చినట్టుగా ఉంది. ఈరోజు కూడా మార్కెట్ ఒక రేంజ్లో ఇరికిచ్చినట్టుగా ఉంది. సో దానివల్ల ఒకటే లాట్, ఇంకా ఎక్కువ లాట్ తోటి ఇంకా అంటే 2 లాట్స్కి చేసాము. సో ఎక్కువ లాట్స్ ఎంట్రీ చేసుకుని ఉంటే ఇంకా చాలా లాస్ వచ్చేది. సో మెయిన్ ఏంటంటే మనం మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే నిన్న చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో మెయిన్ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే అంటే ఒకసారి కిందికి వెళ్తుందని ఒక క్లారిటీ మైండ్లో ఒకటి పక్కాగా కిందికి వెళ్తుందని అనిపించింది. కానీ మళ్ళీ ఏంటో సడన్గా మనం
ఎగ్జిట్ చేయటం చేసాము. సో, స్ట్రాంగ్‌గా ఒక స్టాప్ లాస్ పెట్టుకొని అక్కడే హోల్డ్ చేసుకొని ఉండాలి. సో, దానివల్ల మనకి మంచి ప్రాఫిట్ వచ్చేది. సో, సమ్‌హౌ నేను ఎంట్రీ, ఎగ్జిట్‌లు చేయడం వల్ల బ్రోకరేజ్ పెరిగింది. సో, మెయిన్ ఏంటంటే ఈరోజు ఓవర్ ట్రేడింగ్ చేయొద్దనుకున్న మన రిజల్యూషన్స్‌లో ఓవర్ ట్రేడింగ్ ఫస్ట్ ఏంటంటే మన 2024 రిజల్యూషన్‌లో క్వాంటిటీ పెంచొద్దనేది. సో, క్వాంటిటీని పెంచలేదు. సో, ఇన్ని రోజులుగా క్వాంటిటీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాము. 1 అంటే 2 లాట్స్ వరకే మ్యాక్సిమం. సో, క్వాంటిటీని అయితే పెంచటం లేదు. కాకపోతే ఈ ఓవర్ ట్రేడింగ్ అంటే ఎంట్రీ, ఎగ్జిట్‌లు అనేవి చేయడం అనేది జరిగింది. సో, దానివల్ల మనకి బ్రోకరేజ్ అనేది పెరిగింది. సో, సమ్‌హౌ మేనేజ్ చేసేసి దాన్ని ఆ లాస్‌ని రికవరీలోకి తీసుకొచ్చాము ప్రాఫిట్‌లోకి తీసుకొచ్చాం గానీ ఓవర్ ట్రేడింగ్ అనేది జరిగింది. సో, అది కంట్రోల్ జేసుకోవాలి. సో, చూద్దాము మళ్ళీ రూల్స్ పాటించకుండా ఉంటే మరి లాస్‌లోకెళ్ళిపోతాము. ఇంకోటి మెయిన్ ఏంటంటే ట్రేడింగ్‌ని కంట్రోల్ జేసుకోవాలి. ఒక్కోసారి మనకు మనంగా కంటిన్యూయస్‌గా సిస్టమ్ ముందు కూర్చొని ట్రేడ్‌ని కంట్రోల్ జేయాలనుకుంటాము. కానీ అనుకోకుండా మనం ఆ రూల్‌ని బ్రేక్ జేస్తాము. సో, అది జరిగింది మనకు. ఎందుకంటే 2024లో మన రిజల్యూషన్ ఏందంటే ట్రేడింగ్‌ని కంట్రోల్ జేసుకోవాలి. నిన్ను నువ్వు కంట్రోల్ జేసుకోవాలి. తర్వాత సిస్టమ్ ముందు కూర్చున్నా గానీ ఏం చేయొద్దు. సైలెంట్‌గా కూర్చోవాలి. కానీ అది బ్రేక్ జేస్తున్నాము. అంటే దాన్ని మళ్ళీ సెట్ రైట్ జేసుకోవాలి మనం జేసే చిన్న మిస్టేక్‌ని. తర్వాత లాస్ కంట్రోల్ మీదనే ధ్యాస పెట్టాలి. ప్రాఫిట్ పోయింది రాదు. అది వచ్చేటప్పుడే వస్తది. దానంతట అదే వస్తుంది. కానీ లాస్ కంట్రోల్ మీదనే ధ్యాస పెట్టాలి. క్విక్‌గా లాస్‌ని కట్ చేసుకోవడం చేయాలి. రాంగ్‌గా తొందరగా పడితే ఎట్లా పడితే అట్లా ఎంటర్ అవ్వడం అనేది చేయకూడదు. స్లోగా ఏదైనా పోయినా గానీ రికవరీని స్లోగా రికవర్ చేయడానికి ట్రై చేయాలి. ఎన్ని రోజులంటే అన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి మనం. తర్వాత ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి మనకి ఎందుకు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు అనంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు. సో, ఆపరేటర్స్ డే ఉంటుంది. సో, ఆ రోజు మనకు కంటిన్యూస్‌గా మార్కెట్ ట్రాపీగా ఉంటుంది. కాబట్టి మనం ఆ రోజు మనం క్వాంటిటీ తగ్గించుకోవడము, లేకపోతే చేయకుండా ఉండడము. ఒకవేళ చేయాలనుకున్నా గానీ వెయిట్ చేయాలి. సప్లై, డిమాండ్ లెవెల్స్ దగ్గరన, స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్ దగ్గరన, ఫిబొనాసీ లెవెల్స్ దగ్గరన. సో, లేదంటే స్ట్రాటజీస్ పవర్ బాక్సా, సెకండ్ 5 మినిట్ క్యాండిల్ లో బ్రేక్ అయిందా, అప్ బ్రేక్ అయిందా, లేదంటే థర్డ్ థర్డ్ క్యాండిల్ లో బ్రేక్ అయిందా, థర్డ్ 15 మినిట్ క్యాండిల్ హై బ్రేక్ అయిందా, లో బ్రేక్ అయిందా, ఇలా ఒక క్లారిటీగా ఒక డైరెక్షన్ని సెట్ చేసుకొని మాత్రమే చేయాలి. మార్కెట్ స్టాప్ లాస్ పెట్టుకోవడం చేసుకోవాలి. లాస్‌ని అయితే పెంచడానికి ట్రై చేయొద్దు. రికవర్ చేయడం చాలా టైం పడుతుంది మనకు. ఒకసారి లాస్‌ని పెంచుకుంటే మనకు దాన్ని చాలా రోజుల్లో రికవర్ చేస్తాం. అదే లాస్ చిన్నదైతే చిన్న దాంట్లోనే కట్ చేసుకోవాలి. ఒక 2, 3,000, 4,000, 5,000 ఆ 2, 3, 4,000, 5,000ని కావాలంటే మళ్ళా 2, 3 రోజుల్లోనో తర్వాత కవర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకేసారి పెద్ద 10,000, 20,000, 30,000, 40,000 అట్లా పెద్ద లాస్‌ని తీసుకొచ్చామనుకో, దాన్ని కవర్ చేయడానికి చాలా రోజులు పడుతుంది. సైకలాజికల్‌గా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మనం 2024లో మన రిజల్యూషన్ ఏంటి అనంటే చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి ఫస్ట్ 1 మంత్ ప్రాఫిట్‌ని తీయగలిగామా లేదా? తర్వాత సెకండ్ మంత్ కావాలంటే ఇంకొక లాట్ యాడ్ చేద్దాం. తర్వాత అక్కడ కూడా ప్రాఫిట్ వచ్చింది అంటే థర్డ్ మంత్ మళ్ళా ఇంకొక లాట్ యాడ్ చేద్దాం. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ డిసిప్లిన్‌గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. లేదంటే మనం ట్రాప్ అయిపోతాం, ఇరుక్కుంటాం మధ్యలో. సో, దాన్ని రికవర్ చేయలేక సైకలాజికల్ మైండ్ సెట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో, అట్లాంటి మిస్టేక్‌ని అయితే మనం చేయడం అనేది అవాయిడ్ చేయడం మంచిది. సో, ఓకే. మీకు వాల్యుబుల్ కంటెంట్ అయితే నచ్చింది అనుకుంటున్నా. సో, మీరు మెయిన్ ఏంటంటే మనకిక్కడ ట్రేడ్స్‌ని తగ్గించడానికి ట్రై చేయాలి. ఎక్కువ ట్రేడ్స్ చేయొద్దు. ఎక్కువ గ్రీడీనెస్ కూడా పెంచుకోవద్దు. అంటే ప్రాఫిటు అరే నిన్న లాస్ పోయిందే, ఆ లాస్‌ని మొత్తం రికవర్ చేస్తా అనే దాన్నైతే చేయొద్దు. మ్యాక్సిమం ఆ లాస్‌ని స్లోగా ఒకవేళ 2,000 పోతే 2 రోజులలో రికవర్ చేస్తా అనుకోవాలి. ఒకవేళ 10,000 పోతే 10,000ని వారం 10 రోజుల్లో రికవర్ చేసుకుంటా అనుకోవాలి. అంతేగాని వెంటనే ఇమ్మీడియేట్‌గా సైకలాజికల్ మైండ్ సెట్‌ని డిస్టర్బ్ చేసుకొని మనం దాన్ని వెంటనే రికవర్ చేయాలని మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేయటము, లేకపోతే ఓవర్ ట్రేడ్ చేయడం అలా చేస్తే నెక్స్ట్ డే కూడా లాస్ అయిపోతాం. మొత్తం సైకలాజికల్ మైండ్ సెట్ అంతా దెబ్బతింటుంది. సో, దాన్నైతే చేయొద్దు. సో, ఇక్కడ నేను ఓవరాల్‌గా ఓవర్ ట్రేడ్ చేసేసి లాస్‌కి వచ్చేసింది. నేను ఈరోజు అయితే లాస్‌కే ఎండ్ చేశాను మార్కెట్‌ని. సో, అది ఫ్రెండ్స్. సో, చూద్దాం ఫ్రెండ్స్.
సో మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ని లాస్లోకి తీసుకెళ్ళాను. సో అది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఇక్కడ ఈ లైన్ని ఇక్కడ టచ్ చేసి కిందికి వచ్చింది, ఇక్కడ టచ్ చేసి కిందికి వచ్చి పైకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి. సో ఈ లైన్ కూడా సో దీన్ని బ్రేక్ చేసేసింది, మళ్ళీ ఇక్కడ రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళింది. సో ఇక్కడ కొద్దిగా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళేసి మళ్ళీ ఇటు పైకి వెళ్ళింది, తర్వాత నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకు క్లియర్గా చూసుకుంటే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్టు, ఇది బ్రేక్ చేస్తేనే కిందికి వస్తుంది. సో ఇక్కడ మనకు దీన్ని బ్రేక్ చేసినా కానీ ఇగో ఇక్కడ ఈ 1 2 3, సో ఇక్కడ ఒకటి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గానే ఉంది. సో ఇది కూడా సపోర్ట్ అయింది, నిన్న సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. సో ఇది ఇటు సైడ్ పైకి వెళ్తుందా లేకపోతే ఇటు కిందికి వస్తుందా అనేది ఈరోజు చూడాలి. సో ఇక్కడ ఒకసారి రిప్లై చూసుకుందాం మనము. సో ఇది కొద్దిగా దీన్ని బ్రేక్ చేస్తున్నట్టుగా అనిపిస్తే ఇది మన ఈ ఏరియా మనం ప్రాఫిట్కి ట్రై చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఈ ఏరియాలో అంటే హోల్డ్ చేసి ఉంటే ఇంకా ప్రాఫిట్, తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ రీఎంటర్ అయ్యాను. సో ఇది చేయకుంటుంటే నేను ప్రాఫిట్లో ఉండేటోని, ప్రాఫిట్ని కాస్త లాస్లో కన్వర్ట్ చేసింది ఈ ఏరియా ఇది తీసుకోవడం వలన. సో ఈరోజు చూద్దాము మనం. అంటే కంటిన్యూస్గా మెయిన్ ఏంటంటే నిన్నటిది ఈరోజుది చాలా ట్రాపీగా ఉంది మార్కెట్, అంతా ఒక డైరెక్షన్గా లేదు, సైడ్ వేస్గా ఉంది. ఆపరేటర్స్ ఉన్నారు, సో ప్రీమియం అస్సలు మూవ్ కావట్లేదు. మూమెంటం ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఇలా స్పైక్ వస్తుంది, మళ్ళీ వెంటనే రికవర్ అవుతుంది. ఈ ఏరియాలో క్యాచ్ చేయడం అనేది తక్కువ, ఈ ఏరియా మొత్తం సైడ్ వేస్ మార్కెట్గానే ఉంది. సో ఈ ఏరియాలో మంచి ప్రాఫిట్ వస్తుంది కానీ అది అందరికీ ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఆపరేటర్స్ సడన్గా ఎంటర్ అవుతున్నారు, దాన్ని ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెళ్ళేసి మళ్ళీ వెంటనే ఆపేస్తున్నారు. సో దానివల్ల రిటైలర్స్కి అందరికీ మనకి ప్రాఫిట్ తీయడానికి వీలు పడట్లేదు. సో ఈ విధంగా నిన్నటిది ఈరోజుది ఒక రకంగా చెప్పాలంటే చాలా టఫ్ డే. ఒక మార్కెట్ ఒక సరైన డైరెక్షన్ అయితే తీసుకోలేకపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మార్కెట్ ఇంకా అప్ సైడ్ తీసుకుంటుందా డౌన్ సైడ్ తీసుకుంటుందా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. సో ఇక్కడ 50%కి ఏడు ఉంది. సో ఇటు ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇటు ఒక సపోర్ట్ ఉంది. సో చూడాలి మార్కెట్. సో మ్యాక్సిమం సింగిల్ లాట్ తోటి ట్రై చేసి స్మాల్ ప్రాఫిట్ కోసం ట్రై చేయడం బెటరు. ఎక్కువ లాట్స్ తోటి చేస్తే చాలా రిస్కీ. ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.